హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ లేదా పొలిటికల్ లీడర్ ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చూస్తూ ఉంటాం. కానీ చిన్ననాటి భయం వల్ల ప్లేట్ పడిన వణికిపోయి ఒక పెంపుడు కూతురిని నువ్వు ఏడవకూడదు, ఒక సింహంలా నిలబడి ఇండియన్ ఆర్మీలో చేరాలి అని ఒక తండ్రి మలిచేందుకు ప్రయత్నిస్తుంటే ఇక ఆ అమ్మాయిని ధైర్యవంతురాలుగా మార్చే క్రమంలో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను తన కంట్రోల్లో ఉంచుకొని శాసిస్తున్న ఒక రాక్షసుడితో తలపడాల్సి వస్తే ఎస్, జూలై 2026లో థియేటర్స్లోకి వచ్చి దళపతి విజయ్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తున్న అల్టిమేట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనరే జననాయగన్. ఇందులో విజయ్ వెట్రికొండన్గా తన మాస్ విజన్తో, డైలాగ్ డెలివరీతో సీట్ ఎడ్జ్ ఎలివేషన్స్ ఇచ్చాడనే చెప్పాలి. మరి ఆ ఆపరేషన్ మొలుగా కుట్రేంటి, బాబీ డియోల్ వేసిన ప్లాన్స్ని విజయ్ తన పవర్తో ఎలా తిప్పికొట్టాడు, ఇవన్నీ తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాలి. కథ మదురైలోని జైల్లో ప్రారంభమవుతుంది. తప్పు చేయకుండానే తన తల్లి కోరిక మేరకు జైలు శిక్ష అనుభవించిన మాజీ పోలీస్ ఆఫీసర్ వెట్రికొండన్ శిక్ష పూర్తయి బయటకు వస్తాడు. తన జైలు వార్డెన్ అండ్ ప్రాణ స్నేహితుడు ప్రమాదంలో చనిపోవడంతో అతనికి ఇచ్చిన మాట ప్రకారం అతని కూతురు విజ్జీ బాధ్యతలను వెట్రి తీసుకుంటాడు. విజ్జీని ఎలాగైనా సరే ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా చూడాలనేదే వెట్రి ఆశయం. కానీ విజ్జీకి చిన్ననాటి గాయాల వల్ల విపరీతమైన భయం ఉంటుంది. చిన్న శబ్దం విన్నా ఆమె భయపడుతూ ఉంటుంది. ఇక విజ్జీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి వెట్రి ఆమెను రోజువారీ జీవితంలో శారీరకంగా, మానసికంగా బలవంతురాలుగా మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో విజ్జీని ఆర్మీ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయటానికి ఒక ప్రాజెక్ట్ కింద సైకియాట్రిస్ట్ అయిన కనిమొళి సాయం తీసుకుంటాడు. మొదట వెట్రి పద్ధతులు నచ్చకపోయినా విజ్జీపై అతనికి ఉన్న ప్రేమను చూసి కనిమొళి అతనికి పడిపోతుంది. విజ్జీని ఒక కరప్టెడ్ కార్పొరేట్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేయాలని విలన్ మనుషులు ప్లాన్ చేస్తారు. దానికి వెట్రి తిరస్కరించి వారిని తరిమేస్తాడు. ఈ గొడవ సీక్రెట్ డార్క్ సిండికేట్ హెడ్ జాన్ హిమ్లర్ దగ్గరకు వెళ్తుంది. ఇక జాన్ హిమ్లర్ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను తన చేతుల్లో ఉంచుకొని శాసించే ఒక భయంకరమైన గ్లోబల్ క్రిమినల్. ఇంటర్వెల్ సీక్వెన్స్లో వెట్రికొండన్ ఎవరో కాదు, గతంలో తన బిజినెస్ నెట్వర్క్ను కూల్చిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ టీవీకే అనే షాకింగ్ నిజం బయటపడుతుంది. విజ్జీ బస చేసిన హాస్టల్పై విలన్లు దాడి చేసి ఆమెను చంపడానికి ట్రై చేయగా విజయ్ రీఎంట్రీ ఇచ్చి రౌడీలను నరికి పారేసే ఇంటెన్స్ అండ్ గూస్ బంప్స్ యాక్షన్ సీన్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా హెచ్ వినోద్ మార్క్ పొలిటికల్ అండ్ మాస్ ఎలివేషన్స్తో సాగుతుంది. జాన్ హిమ్లర్ దేశ వ్యవస్థను మార్చడానికి ఆపరేషన్ మొలుగా అనే డిస్ట్రక్టివ్ ప్లాన్ వేస్తాడు. దానిని అడ్డుకోవటానికి వెట్రి రంగంలోకి దిగుతాడు. మరోవైపు వెట్రి ఇచ్చిన ధైర్యంతో విజ్జీ తన భయాన్ని జయించి విలన్ మనుషుల నుండి తనని తాను కాపాడుకునే స్థాయికి ఎదుగుతుంది. అనిరుద్ధ్ అందించిన తలపతి కచేరీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్స్కి పీక్స్ ఎలివేషన్ ఇస్తుంది. ఆఖరి క్లైమాక్స్లో జాన్ హిమ్లర్ మెయిన్ అడ్డాపై వెట్రి తన పెంపుడు కూతురు విజ్జీతో కలిసి అటాక్ చేస్తాడు. వెట్రి విజ్జీని నేరుగా విలన్ మనుషులతో ఫైట్ చేయమని పంపిస్తాడు. విజ్జీ వారిని ఒంటరిగా ఓడించి తన ధైర్యాన్ని నిరూపించుకుంటుంది. ఇక విజయ్ అండ్ బాబీ డియోల్ మధ్య జరిగే హై వోల్టేజ్ ఫైట్లో జాన్ హిమ్లర్ని వెట్రి దారుణంగా చంపేస్తాడు. విజయ్ విజయవంతంగా ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను కాపాడే ఒక నిజమైన పీపుల్స్ లీడర్గా విజయ్ని జననాయగన్గా జనాలు నీరాజనాలు పలకటంతో సినిమా పవర్ఫుల్ పొలిటికల్ కార్డ్తో ఎండ్ అవుతుంది. సో ఇదండి దళపతి విజయ్ మాస్ పవర్తో హెచ్ వినోద్ డైరెక్షన్లో వచ్చిన జననాయగన్ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.